నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రులు. ఈ నెల 30న యాదాద్రికి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలిప్యాడ్ ప్రాంగణాన్ని పరిశీలించిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు. వినియోగదారులకు సకాలంలో సరుకులు అందించాలి, డీలర్లకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశం. కొడాలి నానికి ఓటమి భయం పట్టుకుంది, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల జిల్లా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో 43.8 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సున్నిపేట హెలిప్యాడ్కు చేరుకున్నారు. రాష్ట్రపతికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామున్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతి వెంట తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కూడా ఉన్నారు. ఈ నెల 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రికి రానున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొంటారు. అనంతరం హెలిప్యాడ్ ద్వారా తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి రాక సందర్భంగా యాదాద్రిలో హెలిప్యాడ్ ప్రాంగణాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు పరిశీలించారు. రాష్ట్రపతి పైలట్ సెక్యూరిటీ అధికారులు సైతం హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాల ద్వారా వినియోగదారులకు సకాలంలో సరుకులు అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో గల చౌక ధరల దుకాణం, పౌర సరఫరాల గోదాం, పరిగి మండలం నస్కల్, సయ్యద్పల్లి గ్రామాలలో చౌక ధరల దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ అనంతరం సయ్యద్పల్లిలోని క్రీడా ప్రాంగణం, హరితహారం నర్సరీని సందర్శించి నిర్వాహకులను ప్రశంసించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల తదితరులు పాల్గొన్నారు. పాత దాంట్లో ఫీడ్ అయ్యింది అది మనకు ఎదాపరికి అది లేదు మేడం ఇంకా అవన్నీ పాత డెబిట్స్ కాలేవు మేడం చాలా సంవత్సరం 2-3 years నుంచి అదే Yes, ma'am. Slowly, ma'am. Yes, ma'am.
గుడివాడలో కొడాలి నానికి ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే తెదేపా నాయకులపై దాడులకు తెగపడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకుడు బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ గుడివాడలో కొడాలి నాని బలం తగ్గిందని, అతనిని అన్ని సామాజిక వర్గ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని విమర్శించారు. రంగా వర్ధంతి చేయొద్దని చెప్పడానికి నువ్వెవరు? రాధాకి పట్టిన శనిగ్రహిణివి నువ్వేనని అన్నారు. రాధా పేరును వాడుకొని రాజకీయ లబ్ధి పొందింది కొడాలి నాని అని, వైసీపీ నుంచి రాధా బయటకు వచ్చినప్పుడు అతనికి ఎందుకు మద్దతు తెలపలేదని ప్రశ్నించారు. రాధా పార్టీలో ఉంటే నాని కంటే ఎదుగుతాడని కుట్రతో బయటకు పంపారని ఆరోపించారు. నమస్కారం. గుడివాడలో కొడాలి నాని రోజు రోజుకి అతను ఓడిపోతున్నాడు అని ఒక ఫ్రస్ట్రేషన్లో ఇష్టానుసారం మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేలాగా వాళ్ళ కార్యకర్తల్ని ఉసుగొల్పడం మొదలుపెట్టాడు. మొన్న రావి వెంకటేశ్వరరావు షాప్ మీద దాడి చేయడం, పెట్రోల్ కవర్లతో దాడి చేయడం అనేది మనం మళ్ళీ ఈ జిల్లాలో కొత్తగా చూస్తున్నాం. వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి చేయొద్దు అనడానికి కొడాలి నానికి కానీ, కొడాలి నాని వెనకాల తిరిగే వాళ్ళకి కానీ ఏం రైట్ ఉందని నేను అడుగుతున్నాను. వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి చెయ్యాలా వద్దా, లేదా వంగవీటి మోహన్ రంగా గారి మీద పేటెంట్ రైట్స్ అన్నీ కూడా వంగవీటి రాధాకృష్ణగా ఉన్నాయి, మాజీ ఎమ్మెల్యే. ఎందుకంటే అతను రాజకీయ ప్రవేశం కాంచి కూడా అతను ఏ పార్టీలో ఉన్నా పార్టీ కంటే తన తండ్రి ఆశయాలు భుజస్కంధాల మీద వేసుకొని వెళ్తున్నాడు. కాబట్టి నిజంగా ఎవరన్నా చేస్తే వద్దు అనే హక్కు ఒక్క వంగవీటి రాధాకృష్ణకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. వంగవీటి మోహన్ రంగా గారు ఒక కులానికో, ఒక ప్రాంతానికో, లేకపోతే ఒక పార్టీకో నాయకుడు కాదు, అందరికీ నాయకుడు. కాబట్టి అందరూ చేస్తున్నారు. ఈరోజు కొడాలి నాని ఎవరు వంగవీటి మోహన్ రంగా గారు వర్ధంతి చేయొద్దని చెప్పడానికి? కొడాలి నానికి ఏమొస్తుంది? లేకపోతే కొడాలి నాని వెనకాల తిరిగే వాళ్ళకి ఏమొస్తుంది? ఇవాళ గుడివాడిని నాశనం చేసి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత గర్వం నెత్తికెక్కి ఇష్టానుసారం మాట్లాడి, ఇష్టానుసారం దాడులు చేపించి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద ఇష్టానుసారం మాట్లాడినటువంటి వ్యక్తి. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవత్ రాథోడ్ ఘన స్వాగతం పలికారు. ఉత్తరాంధ్రలో పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్టీలో కొత్త తరహా నాయకత్వాన్ని రంగంలోకి దింపేందుకు విస్తృత స్థాయిలో పర్యటిస్తున్న పీసీసీ చీఫ్ రెండో పర్యటనలో భాగంగా శ్రీకాకుళం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా తరలివచ్చిన ఆయన నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశమయ్యారు. భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలన్న అంశాలపై శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో విశాఖ నగర పార్టీ శ్రేణులు, పీసీసీ అధికార ప్రతినిధి వజ్జిపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గంగాధర్ ఇదే ఇది ఇది నాకు రాహుల్ గాంధీ గారి నాయకత్వం
सर स्लो 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 चलो सर धीरे धीरे चलो सर గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ శెట్టి మల్లేశం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గుర్జకుంట గ్రామం నుండి గుర్జకుంట క్రాస్ రోడ్ వరకు మార్నింగ్ వాక్కు వెళ్తుండగా మార్గ మధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. తలపై తీవ్ర గాయమైన ఆయన కింద పడిపోయారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అనంతరం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతున్న మల్లేశం మరణించారు. అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సతీమణి జీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గువ్వల అమల పుట్టినరోజు సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చారకొండ వంగూరుకు చెందిన పార్టీ నాయకులు, మహిళలు, గర్భిణీలకు, రోగులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో చారకొండ పిఎస్సిఎస్ చైర్మన్ జెల్ల గురువయ్య గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు ఎదిరే రవీందర్, ఉప్పలపాడు ఎంపీటీసీ కంకనాల సుగుణమ్మ నర్సిరెడ్డి, మాజీ సర్పంచ్ రామకొండ, వంగూరు మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ మురళి, సీనియర్ నాయకుడు ముదిగొండ ఈదమయ్య తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా అవంచ గ్రామానికి చెందిన యాదమ్మ ఈ నెల 2వ తేదీన జడ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చింది. అదే సమయంలో తన బ్యాగులోంచి డబ్బులు దొంగిలించిందని నర్సు ఆరోపించడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తప్పైందని యాదమ్మ చెప్పడంతో నిండు గర్భవతి అని పోలీసులు ఆమెను వదిలివేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆ తర్వాత మళ్లీ వైద్యం కోసం వచ్చిన యాదమ్మకు వైద్యం అందించకుండా బయటకు పంపివేశారు. గత్యాంతం లేక జడ్చెర్ల గాంధీ విగ్రహం వద్ద తలదాచుకునేందుకు వెళ్ళింది. విపరీతమైన చలిని తట్టుకుంటూ అక్కడే ఉన్న యాదమ్మ తెల్లవారుజామున ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. గతాన్ని దృష్టిలో ఉంచుకొని తమ వృత్తి ధర్మాన్ని పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ సిబ్బంది నిర్వాహకాన్ని నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద స్థానికులు నిరసన తెలిపారు. రోజులకి వచ్చా వస్తే వద్దన్నారు. ఎవరు ఈ సార్ వాళ్ళే వద్దన్నారు. సారు మేడం గిట్లా వద్దంటే హాస్పిటల్లో ఉంటే వస్తే వద్దన్నారు. వద్దంటే ఇంకా అక్కడ ఓనికి డబ్బులు లేకుంటే ఇంక అట్లకెళ్ళే ఉన్నా. బస్ స్టాండ్లో పోతే మాకు డెలివరీ అయితే ఇంకా వాళ్ళకు తుర్కలకు ఎవరు చెప్పారో వాళ్ళు ఆటో తీసుకొని వచ్చారు. ఆటో తీసుకొచ్చి ఇంకా పిల్ల ఆడనే పడ్డది. ఇంకా ఇక్కడికి వచ్చినాక మాయ తీసేసారు. పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ అనేక పోరాటాలు కొనసాగిస్తూ నిత్యం ప్రజల పక్షాన నిలుస్తోందని పార్టీ నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తెలిపారు. కొండమల్లెపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ 97 ఏళ్లు పూర్తి చేసుకొని 98వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా గూడు లేని నిరుపేద ప్రజలకు అండగా ఎర్ర జెండా ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి గుమ్మికొండ వెంకటేశ్వరరెడ్డి, సహాయ కార్యదర్శి పెరికేటి శేఖరాచారి తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారతదేశంలో ఏర్పడి నేటికి 98 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలోనే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగంలో పాల్గొన్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తారీఖు నాడు ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ 95 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం వారి హక్కుల కోసం నిరంతరం రాజు లేని సమస్యగా పోరాటాలు అంటున్న చరిత్ర ఈ దేశంలో ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి, కార్మిక హక్కులు పరిరక్షించాలని, పేదల హక్కులు పరిరక్షించాలని చెప్పేసి పోరాటాన్ని నడుపుతున్నటువంటి చరిత్ర ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపి లక్షల ఎకరాలు భూమి లేని పేదలకు పెంచినటువంటి చరిత్ర ఎర్రజెండాకే ఉంది. అలాంటి మహోద్యోగ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు కొండమల్లపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో అదేవిధంగా మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఈ దేశానికి పట్టినటువంటి మౌఢ్యానికి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాడాల్సిన బాధ్యత సిపిఐ పార్టీ మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే పోరాటాల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగి ఈ ప్రజల హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా పిలుపునిస్తాం. వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రులు. ఈ నెల 30న యాదాద్రికి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హెలిప్యాడ్ ప్రాంగణాన్ని పరిశీలించిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు. వినియోగదారులకు సకాలంలో సరుకులు అందించాలి, డీలర్లకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశం.
కొడాలి నానికి ఓటమి భయం పట్టుకుంది. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న వ్యాఖ్య. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.